లోన్ కావాలంటే ఏమేమి ప్రాసెస్ ఏముంటది అన్న? మనం ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర పోవాలి. మన దగ్గర ఫస్ట్ 4 బర్లు 3 బర్లు ఉన్నాయి అనుకో, మేము ఇంకా కొద్దిగా తెచ్చుకోవాలనుకుంటున్నాం. అంటే వాళ్ళు సరైన కొటేషన్ గానీ మనకు చూసి మనకు ల్యాండ్ ఎంత ఉంది దాన్ని బట్టి దాని మీకేసి లోన్ అనేది అప్లై చేసుకుంటాం. ముందు సర్వే అయితే కంపల్సరీ చేస్తారా అన్న? ల్యాండ్ ఉందని లేకపోతే డైరీ ఫార్మ్ ముందు నుంచి ఉందని పాస్బుక్ చూస్తారు. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాల మీద లోన్ ఇది. అంటే మినిమం ఎన్ని ఎకరాలు ఉండాలని చెప్పి దానికి కండిషన్. ఫస్ట్ మనం సెట్ చేయడానికి మనకు ల్యాండ్ అయితే కావాలి కదా. లీజా లేకపోతే ఓనా ల్యాండ్ మనము గ్రాస్ పెంచుకుంటాను మనకు ఉన్నదా లేదా అంత. ఒకవేళ లీజ్ ల్యాండ్ కి అయితే దాని కూడా లోన్ వచ్చే అవకాశం ఉందా అన్న? ఇక నేను దాని గురించి అయితే తెలుసుకోలేను. ఇక ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మనదే మాట్లాడు. మీకు 2 ఎకరాల మీద ఆల్రెడీ ముందు నుంచి డైరీ ఫార్మ్ నడుపుతున్నాం కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ పెద్దగా చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ముందు అప్లికేషన్స్ అంటే ఎలాంటి అప్లికేషన్స్ పెట్టారు? కొటేషన్ అలాంటివి ఏమన్నా అది ఒకటి చూపియాలా మనం? లెక్కలు ఏమన్నా వీటికి అలాగే చూపెట్టాలి. మనకి ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, మనము ఎన్ని రోజుల నుంచి ఇది ఉన్నాము, సీనియర్ ఎంత ఉంది అనేది వాళ్ళు చూసి మనము కొటేషన్ వేసి పట్టే దానికి ఒకటి మన దాని పేరు ఏం పేరు అంటే అది మీ సేవలకి ఏం తీసుకురమ్మంటారు. అది తీసుకుపోతే వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి లేపారన్నా? ఎస్బీఐ బ్యాంక్ నుంచి తీసుకోరు. ఓకే, ఇప్పుడైతే మనం పెట్టిన కొటేషన్ కి వాళ్ళు అదే అమౌంట్ ఇస్తారా లేకపోతే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్న దానికి ఏం తీస్తారా? వాళ్ళు ఫస్ట్ మనం ఈ ముద్ర అయితే ఫస్ట్ 5 lakhs వేసారు. మేము 8,10,000 లోన్ కి అప్లై చేసాం. 8,10,000 మీరు కొటేషన్ ఇచ్చినాము. ఓకే, 5 లక్షలకు వాళ్ళు శాంక్షన్ అయింది. 5 లక్షలు శాంక్షన్. అంటే దీనిలో ఇంట్రెస్ట్ ఏమైనా పడతా అన్న? ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? ₹1 ఇంట్రెస్ట్. 5 లక్షలకి నెలకి ఎంత ఈఎంఐ కట్టాలన్నా? 12,000 కట్టాలి. ఎన్ని నెలలు కట్టాలి? 60 నెలలు కట్టాలి. 60 నెలలు అంటే బయట తీసుకున్నట్టేగా అన్న? బయట 3% ఉందన్న. మనకు బయట తీసుకుందామని గ్యారంటీ లేరు కదా. దీనిలో గ్యారంటీ మన భూమి షూరిటీ ఏం లేదు. మన భూమే, మన భూమిని చూసి ఇచ్చేస్తారు. మన భూమి సివిల్. అచ్చా, మన సివిల్ స్కోర్ కంపల్సరీ. సివిల్ స్కోర్ ఎంత ఉందన్న? మీది ఎంత? 800 చిల్లర ఉంది. 800 చేంజ్ ఉంది. ఓకే, మీ సివిల్ స్కోర్ మంచిగా ఉంటేనే ఈ లోన్స్ అన్ని కరెక్ట్ వస్తాయి. మనం ఇంతకు ముందు ఏమైనా తీసుకునే ఉన్నాయి, కట్టిరా కట్టలేరా, డ్యూ ఉన్నాయా, మళ్ళా కట్టగలుగుతారా అనేది ఉంటేనే మనకు లోన్ ఇస్తారు. ఓకే, నెలకు 12,000. నెలకు 12,000 కట్టాలి. 60 నెలలు. 60 నెలలు. ఒకవేళ ఇదే లోన్ ప్రైవేట్ గా తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడతా అన్న? బయట 6 లక్షలు పడుతుంది ఓన్లీ మిత్తి. 5కు 6 లక్షలు పడుతుంది. అచ్చా, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకురా అన్న? మొత్తం చేసుకునే కదా దానికి పెట్టింది. ఎట్లా ఏ విధంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేశారన్న ఒకసారి చెప్పండి. అంటే బయట తీసుకుంటే ₹2 మిత్తి. ఇప్పుడు ₹2 ₹3 నడుస్తుంది. ఇంట్లో బ్యాంక్ ధర పోతే రూపాయి నడుస్తుంది. ఓకే, 5 లక్షలకు బయట తీసుకుంటే 6 లక్షల మిత్తి అవుతుంది. 60 నెలలకు తీసుకుంటే మళ్ళా అది అప్పు 5 లక్షలు అట్లనే ఉంటది, మిత్తి ఏమో 6 లక్షలు అవుతుంది. డబల్ అవుతుంది. ఇప్పుడు ఇదేమో మొత్తం మితితో సహా అసలు మనం నెల కడుతున్నాం కాబట్టి 6,20,000 వెళ్ళిపోతుంది. అసలు దీనిలో ఇప్పుడు అసలు మీ ఇంట్రెస్ట్ కలిపి కట్ అవుతుంటాయి అన్న. 60 నెలలు కట్టాలి. 60 నెలలు కట్టాలి. సపరేట్ ఏం లేదు. సపరేట్ ఏం లేదు, రెండు కట్ అయిపోతూనే ఉంటాయి. 60 నెలలు కట్టుకుంటే ఫ్రీ అయ్యా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా మనం కావాలనుకుంటే మళ్ళీ ఇంకెక్కిస్తారు అన్న. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పెంచి ఎక్కువ ఇస్తారన్న? 5 లక్షలకి పెంచి 10 లక్షలు ఇస్తారు. నెక్స్ట్ టైం 10 లక్షలు. ఇవన్నీ కరెక్ట్ కట్టుకుంటే 10 లక్షలు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే. మజా డైరీ ఫామ్లో ముద్రా లోన్ పైన కొన్న గేదెలు ఇవి చూడొచ్చు. మేము మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎన్ని గేదెలు తీసుకున్నారు. హెరో భాయ్ వీడియో లేతా. ఇది 2వ గేదె, ఇది వచ్చేసి 3వ గేదె. దీని కూడా ఉంది, ఇది దీని కూడా అడ్డది నరాలు తీసుకోవాలి. నరాలు కూడా ఇప్పుడు బన్నీ ఇది 3 వచ్చేసి లోడ్ అవుతున్నాయి. ఇది వచ్చేసి బన్నీ గేదె, అది 3 వచ్చేసి ముర్రా, ఇది బన్నీ. ఇది చూస్తున్నాయి కదా, మొత్తం 4 గేదెలు ఇవి.